విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. సాధారణంగా భగవన్మూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తారు, లేకపోతే స్వయంభూమూర్తులుగా ఉంటాయి, లేదా ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఒకానొకనాడు కాళంగా నది పక్కనే ఉన్నటువంటి నదిలో సాయంకాలం వేళలో కొంతమంది పశువుల కాపర్లు ఈత కొడుతున్నటువంటి సమయంలో ఒక సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకుంటే అతను బయటికి వచ్చేటటువంటి అవకాశం లేక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నప్పుడు నన్ను రక్షించడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకులాడుతున్నాడు. ఆ సమయంలో ఏది లభించినా గట్టిగా పట్టుకుంటారు. అతని గత జన్మలలో చేసుకున్నటువంటి భాగ్య విశేషమేమో ఆ నీటిలో ఉండిపోయినటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడ్డానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు బహుశా భావన చేత. ఆ తల్లి భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, నేను రక్షింపబడాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు. కాబట్టి ఆ తల్లి నీటిలోంచి పైకి లేచి ఆ పిల్లవాణ్ణి తీసుకుని ఒడ్డుకొచ్చింది. వచ్చి ఆ రాత్రి అక్కడే ఒడ్డున ఉండిపోయింది. రాత్రి అకస్మాత్తుగా ఒక మెరుపు మెరిస్తే ఈ ఊళ్ళో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు రాత్రి అమ్మవారు నదిలోంచి బయటికి వచ్చింది, ఇంత పెద్ద మెరుపు మెరిసిందేమని వెళ్ళి చూసేసరికి తనంత తానే నిలబడి ప్రతిష్ఠ అయిపోయింది. ఆ తల్లిని ఊళ్ళో వేరొక చోటుకి తరలించాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నాలు ఫలవంతము కాకుండా ఆమె స్వప్నములో దర్శనమిచ్చి నేను ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను అని తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని ఇప్పటికీ చెంగాలమ్మ పరదేవత గురించి చెప్తూ ఉంటారు. ఆ తల్లి ఎంత కరుణామూర్తి అంటే అహర్నిశలు కూడా తన భక్తులైనటువంటి వారు వచ్చి తనని దర్శనం చేసుకోవడానికి తనంత తానుగా అవకాశం ఇచ్చినటువంటి తల్లి. అందుకే ఆ దేవాలయానికి తలుపులు ఉండడాన్ని ఆవిడ అంగీకరించలేదు. తలుపులు ఉంటే ఆర్తితో వచ్చినటువంటి భాగవతులు ఆమెని దర్శించడం కుదరదని ఆమె తలుపులు తన దేవాలయానికి ఉండడానికి ఒప్పుకోనటువంటి ఏకైక దేవస్థానం బహుశః. ఒకప్పుడు దేవాలయంలో తలుపులు పెట్టాలి అని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే వేరొకరికి స్వప్నంలో కనపడి నాకు తలుపులు ఉండడానికి వీల్లేదు, రాత్రింబవళ్ళు రహదారి మీద వెళ్ళేటటువంటి వాహనముల యొక్క చోదకులు ఆర్తితో ఉన్నటువంటి భక్తులు నా దర్శనానికి వస్తారు, ఆ కారణం చేత నీ తలుపులు అంగీకరించనంది తల్లి. అయినా ఆ తల్లికి ఏదో సేవ చెయ్యాలనేటటువంటి ఆతృతతో ముందు రోజు రాత్రి తలుపులు తీసుకొచ్చి ద్వారబంధం బిగించడానికి కొలతలు చూసి అంతా బాగుందని చిత్రియ పట్టి తయారు చేయబడినటువంటి టేకుతో చేయబడినటువంటి ద్వారబంధాన్ని సిద్ధం చేసుకుని మరునాడు బిగిద్దామని వడ్రంగులు తీసుకెళ్లి స్థలవృక్షం దగ్గర పెట్టారు. తెల్లవారేసరికి ఆ ద్వారబంధానికి తలుపులకి చిగుర్లు కొమ్మలు వచ్చాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.